देनो लेकर आते हिंगर को कौन बोले तो आप ही बोले हार लगा వచ్చిన అందరికీ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకత గురించి మన రాజమల్లు వారి కుటుంబం గురించి నేను ఒక నిమిషం 2 నిమిషాల్లో చెప్పి వారి యొక్క మా యొక్క ప్రత్యేక ఒక అనుబంధం ఉంది అన్నమాట. ఈరోజు ఈ యొక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజమల్లన్న గారి ఆధ్వర్యంలో ఎంతో ఐకమత్యంగా హిందూ సోదరులు ముస్లిం సోదరులు ఒక ఐకమత్యంగా ఈరోజు జీవిస్తున్నారంటే వారి యొక్క పాత్ర కూడా ఎంతో ఉంది. ఎవరన్నా మీ బిడ్డలో మీ పిల్లలో మీ బంధువులో ఎవరన్నా వచ్చి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తూ ఉంటే ఆ పొద్దుటూరు ఈ పొద్దుటూరు ఒకటేనా అనే పద్ధతిలో మార్పు వచ్చింది. ప్రతి వీధిన సిమెంట్ రోడ్లు పడినాయి, కాలువలు వచ్చినాయి. రోడ్డు అద్భుతంగా డెవలప్ అయింది. గాంధీ పార్క్ అని చెప్పేసి మున్సిపాలిటీకి ఎదురుగా ఉండే పార్కుకి ఈరోజు 100 మంది 1000 మంది ఎంతో మంది సాయంత్రాల పూట వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని పోయి ఆహ్లాదకరంగా వాళ్ళు ఉండారు. ఎక్కడ చూసినా రోడ్లు వీలైనంత వరకు వైడన్ చేయగలిగినాం. నీళ్లు గతంలో వచ్చేవి కాదు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో సందర్భంలో వస్తే ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడి నీళ్ళ కోసము చాలా సతమతమయ్యేటోళ్ళు. కానీ ఈరోజు ప్రతిరోజు నీళ్లు ఇవ్వగలిగినాం. ఇవన్నీ ఈ సమస్యలు గతంలోనూ కూడా ఉన్నాయి. కాకపోతే ఆనాటి పాలకుడైనటువంటి వరదరాజరెడ్డి గారు ఏ రోజు ఈ సమస్యల మీద దృష్టి పెట్టలే, ఏ సమస్యను తీర్చలే. మనం వచ్చిన ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోతే మిగిలిన 3 సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి మనం చేయగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణానికి ఇంత అభివృద్ధి, నీళ్లు ఇవ్వగలిగినాం, రోడ్లు వేయడం చేయగలిగినాం, పార్కులు కట్టించగలిగినాం, పాత మార్కెట్ను పగలగొట్టి కొత్త మార్కెట్ కట్టించబోతున్నాం, ఆర్టీసీ బస్టాండ్ కట్టించబోతున్నాం, ఆర్ట్స్ కాలేజీలో డబ్బులు వెచ్చించి అవన్నీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇన్ని డెవలప్మెంట్ పనులు మనం చేయగలిగినాం. ఈ చేసేదానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, జగన్మోహన్ రెడ్డి మనవాడు కావడం, మన జిల్లా వాడు కావడం వల్ల మనకి ఇన్ని డబ్బులు ఇన్ని నిధులు ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు కన్నా ముఖ్యమంత్రి అయితే మన జిల్లాకు 1 రూపాయి కూడా ఇవ్వడు. ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిని వెలగబెట్టినాడు. ఈ 14 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు కూడా మన నియోజకవర్గానికి ఆయన ఇవ్వలే. అంటే ఆయనకు మన మీద ప్రేమ లేదు. నా జిల్లా కాదు, నాకేం వీడు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏ చిత్తూరు అని చెప్పినాడే తప్ప కడపకి ఇవ్వలే. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాడు, మనవాడు కాబట్టి మన నియోజకవర్గానికి 520 కోట్ల రూపాయలు ఇచ్చినాడమ్మా. 520 కోట్లు సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక నియోజకవర్గానికి 520 కోట్లు ఇవ్వడం అనేది. కాబట్టి ఇవన్నిటిని మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఈరోజు వరదరాజరెడ్డి గారు 25 సంవత్సరాలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినాడు. ఈ 5 పర్యాయాల్లో ఎప్పుడన్నా ఇట్లా రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, పార్కులు కానీ, ఇంకోటి కానీ ఆయన డెవలప్మెంట్ చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో, మన ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకు పోతే మిగిలిన 3 సంవత్సరాలలోనే ఇంత అద్భుతమైన ప్రగతిని, డెవలప్మెంట్ను మనము సాధించగలిగినాం. ఇట్లాంటి తారతమ్యం గమనించండి అమ్మా. డెవలప్మెంట్ వరదరాజరెడ్డి గారు చేయలే, ఇవతల పక్క రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇంత డెవలప్ చేసింది. ఇంకొకటి, మా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అర్థిస్తే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే, సహాయము అంటూ తన దగ్గరికి వస్తే అది చిన్న పెద్ద, ఈ ఊరు ఆ ఊరు అని చూసుకునేదిలే, తప్పనిసరిగా డబ్బులు ఇవ్వడం, సహాయం చేయడం. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2-3 నెలలు 6 నెలల కిందట కూడా ఒక ముస్లిం సోదరు వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ సార్, భార్యాభర్త చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది. 4.5 లక్షల డబ్బు ఖర్చు అవుతుంది, నా దగ్గర లేదు సార్ అంటేనే ఫోన్ ఎక్కడమ్మా నీ ట్రీట్మెంట్ అన్నాడు. అంటే పలానా హాస్పిటల్లో హైదరాబాద్లో సార్, ఆ డాక్టర్ను కలుపు అన్నాడు. డాక్టర్తో మాట్లాడినాడు. ఈమె పలానా ఆమె పేరు ఇది, ఈమెకి బ్రెయిన్ ట్యూమర్ అంటుంది, నిజమేనా, మీ దగ్గరైనా వైద్యం చేయించుకుంటుంది అని.
నా దగ్గరే సార్ చేసుకుంటుంది, వైద్యం చేయించుకుంటుంది ఇక్కడే, ఆమె పరిస్థితి బాగలేదు, 1 నెల రోజుల లోపల ఆమెకు గన ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోతుంది అని చెప్పినాడు. ఎంత అవుతుంది అండి 4.5 లక్షలు అవుతుంది. కూర్చోబెట్టి లోపలికి పోయి 4.5 లక్షలు తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చి ఆమెను పంపించి ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ సోదరి తిరిగి వచ్చి నాకు ప్రాణదాత మీరే సార్ అని చెప్పేసి దండం పెట్టుకుంది. ఆ సందర్భంలో అమ్మ ఒక్క మాట అన్నాడు నా తమ్ముడు. ఇంట్లో వాళ్ళు ఎవరో అడిగినారు, ఇట్లా ఎవరో మన దగ్గర స్నేహితులు ఇంకొకరో ఎందుకు ఇట్లా 4.5 లక్షలు అట్లా వాళ్ళకి ఇస్తేవే అదిలే ఇదిలే అని అంటే అప్పుడు చెప్పినాడు, ఒక్క మాట అన్నాడు, నేను వింటాను అప్పుడు. అమ్మ ఈ 4.5 లక్ష నా దగ్గర ఉన్నంత మాత్రాన నేనేం ఈ మిద్దె మీద మిద్దె వేసుకోవాల్సినది లేదు, అది లేకపోతేనే నేను పూరి గుడిసెలోకి పోయేది లేదు, అది లేనంత మాత్రాన నాకు తిండికి లేకపోయేది లేదు, బట్టకు లేకపోయేది లేదు, నా సౌకర్యాలు ఏది తగ్గించుకోవాల్సిన అవసరం ఏది లేకుండానే నాకు జరుబాటు అవుతుంది. కానీ అదే 4.5 లక్ష మనం ఇవ్వకపోతే ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయేదానికంటే మనకి ఈ 4.5 లక్ష పెట్టుకొని ఎందుకు ఉందమ్మా, దాంట్లో బీరువాలో పెడతాం 4.5 లక్ష ఉంది అనుకుంటుంటాం, ఆ లెక్క లేకపోయినా ఉండినా పెద్ద తేడా పడేది లేదు. కానీ ఆమెకు మాత్రం ప్రాణం చాలా విలువైంది అని చెప్పేసి ఇట్లాంటి మానవతా హృదయంతో కోకొల్లలు చేసినాడమ్మా. కోకొల్లలు 1, 2, 3, 4 అది చెప్పను, 100ల సంఖ్యలో చేసినాడు. తను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇట్ట డాక్వాలే వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాడు. బీదలు ఎవరన్నా రాని ఇవ్వడము, ఆ కోడలు అత్త కొట్లాడుకుంటేనో లేకుంటే తల్లిని చూసుకోలేక కొడుకును చూసుకోలేక తల్లి ఇలా ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే సార్ నాకు నా కొడుకు కోడలంతా ఉన్నారు కానీ అన్నం పెట్టడం లేకుంటే నాకు మందులకు చూడడం చేయడం లేదంటే ప్రతి నెల మేము మందులు ఇస్తాండే కార్యక్రమం ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో కూడా రాజన్న భోజనం అని చెప్పేసి వివేకానందకి ఎదురుగా ఉండేది రాజన్న భోజనం అని చెప్పేసి ప్రతిరోజు 2,000-2,500 మందికి మేము భోజనం పెడతా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ టైం ఏమని చెప్పేసి పెట్టకూడదని చెప్పింటే పెట్టడం లేదు. అంటే అక్కడికి కూడా మేము ఎందుకు ప్రతిరోజు ఎవరో ఎంతోమంది అన్నానికి ఉండేటోళ్ళు ఆ టైంలో అక్కడికి వచ్చేటోళ్ళు ఉండేటోళ్ళు మంచి చెడ్డ ఉందాంలే చేద్దాంలే అనే మంచి మనసుతోనే నా తమ్ముడు ఆ విధంగా అన్నదాన కార్యక్రమం పెట్టి చేస్తున్నాడు. ఇట్లాంటివి నా తమ్ముడిని 2 సార్లు ఎమ్మెల్యేగా అనుకునేందుకే మేము ఏమనుకుంటామంటే ఈ ప్రొద్దుటూరు సమాజం మాకు ఎంతో ఇచ్చింది, ఇంత గౌరవాన్ని ఇచ్చింది, ఇంత కీర్తి ప్రతిష్టలను ఇచ్చింది. ఎవరు ఇచ్చినది? ఈ ప్రొద్దుటూరు ప్రజలు కదా, వీళ్ళ వలన కదా నేను ఎమ్మెల్యే అయినా, వీళ్ళ వలన కదా నాకు ఇంత గౌరవము, కాబట్టి వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మాకుంది తలంపు. ఇదే వరదరాజరెడ్డి గారికి 25 సంవత్సరాలు ఇచ్చినారు, మా తమ్మునికి 2 సార్లు అయితే ఆయనకు 5 సార్లు ఇచ్చినారు. అలాంటి మంచి మనసుండే వ్యక్తి నా తమ్ముడు అని చెప్పుకోవడం లేదు కానీ ఇవి ఉండేది. ఎన్ని మీరు గుర్తించి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి తల్లి.